ప్రకాశం జిల్లాలో దాదాపు అన్ని సెగ్మెంట్లలో కోలుకుంటున్నట్లు కనిపిస్తున్న వైసీపీ ఆ 3 నియోజకవర్గాల్లో మాత్రం సీన్ రివర్స్ లో కనిపిస్తుందట. పార్టీ అధిష్టానం పిలుపునిచ్చిన కార్యక్రమాలకు కూడా ఏదో మమా అనిపించడం తప్ప యాక్టివ్ మూడ్ లోకి రాలేకపోతుందట. అసలే టీడీపీకి కంచుకోట లాంటి ఆ నియోజకవర్గాల్లో వైసీపీ ఇన్ఛార్జీలు సైలెంట్ గా మారడంతో క్యాడర్ లో అయోమయం నెలకొందట. ఇంతకీ ఆ 3 నియోజకవర్గాలేంటి? ఇన్ఛార్జీలు ఎందుకు సైలెంట్ అయ్యారు? బాపట్ల జిల్లా అద్దంకి, పర్చూరు, చీరాల నియోజకవర్గాల్లో వైసీపీ యాక్టివిటీస్ సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయాయట. పర్చూరు, చీరాల నియోజకవర్గాల్లో ఇంతవరకు గెలుపు బోని చేయని వైసీపీ చీరాలలో పక్క పార్టీల నుంచి గెలిచిన వారిని చేర్చుకుని నెట్టుకొచ్చింది. అద్దంకిలో 2014లో ఆ పార్టీ గెలిచినా అది కూడా అప్పటి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వ్యక్తిగత ఇమేజ్ తోనే అది సాధ్యమైంది. వైసీపీ నుంచి ఆయన టీడీపీలోకి వెళ్లిన తర్వాత అక్కడ కూడా వైసీపీ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటూనే ఉంది. తర్వాత 2 సార్లు గొట్టిపాటి రవికుమార్ అద్దంకిలో 2 సార్లు టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్నారు. అద్దంకి, పర్చూరు, చీరాల ఆ 3 నియోజకవర్గాలు టీడీపీకి గట్టి నియోజకవర్గాలుగా మారిపోవడంతో వైసీపీకి అక్కడ యాక్టివ్ గా ఉండే ఇన్ఛార్జ్ కూడా కరువయ్యారు. పేరుకి ఆ 3 చోట్ల వైసీపీ ఇన్ఛార్జీలుగా నాయకులను నియమించినా వారు సైలెంట్ మోడ్ లోనే ఉండడంతో కేడర్ తీరు అంతకన్నా టూ మచ్ గా ఉండిపోయిందట. అద్దంకి నియోజకవర్గానికి గత ఎన్నికలకు ముందు పానం చినహనిమిరెడ్డిని ఇన్ఛార్జ్ గా తీసుకువచ్చింది వైసీపీ. ఎన్నికలకు ముందు ఆయన టీడీపీ అభ్యర్థి అయిన మంత్రి గొట్టిపాటి రవికుమార్ కు ధీటైన అభ్యర్థి అవుతారని ప్రచారం జరిగినా ఎన్నికల్లో ఆయన ముందు తేలిపోయారు. వైసీపీ రాజ్యసభ సభ్యుడు, జగన్ సమీప బంధువు వైవి సుబ్బారెడ్డి అనుచరుడైన చినహనిమిరెడ్డికి గత ఎన్నికల్లో వైవి పట్టుబట్టి మరీ టికెట్ ఇప్పించుకున్నారు. అయితే వైవి ఎన్ని లెక్కలు వేసుకున్నా అద్దంకిలో వైసీపీకి ఓటమి తప్పలేదు. హనిమిరెడ్డి ఓటమి తర్వాత కూడా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నది లేదు. ఎన్నికలు పూర్తయి 15 నెలలు గడిచినా నియోజకవర్గానికి చుట్టపు చూపులా వచ్చి వెళ్తున్నారు తప్ప కార్యకర్తలకు అందుబాటులో లేరన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమానికి కూడా హనుమిరెడ్డి హాజరవ్వలేదట. ఓవైపు టీడీపీ నుంచి మంత్రి గొట్టిపాటి రవికుమార్ వంటి ప్రత్యర్థిని ధీటుగా ఎదుర్కోవాల్సిన సమయంలో వైసీపీ ఇన్ఛార్జ్ ఇనాక్టివ్ గా ఉండడంతో క్యాడర్ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందట. వైసీపీ ఆవిర్భావం తర్వాత 2014 ఎన్నికల్లో గొట్టిపాటి రవికుమార్ వైసీపీ నుంచి పోటీ చేసి ఇక్కడ నుంచి గెలుపొందారు. ఆ సమయంలో కూడా ఆయన వ్యక్తిగత ఇమేజ్ వల్లే వైసీపీ గెలుపు సాధ్యమైంది. అద్దంకి నియోజకవర్గంలో 2009 నుంచి గొట్టిపాటి రవి ఏ పార్టీ నుంచి పోటీ చేసినా వరుస విజయాలు సాధిస్తున్నారు. అలాంటి నేతను ఎదుర్కోవాలంటే ఆయనకు ధీటైన రాజకీయాలు చేసే ఇన్ఛార్జ్ కావాలని నియోజకవర్గంలో వైసీపీకి ఆ పరిస్థితి లేకుండా పోయిందని సొంత పార్టీ నేతలే తలలు పట్టుకుంటున్నారట. బాపట్ల జిల్లా పర్చూరులో దాదాపు ఇదే పరిస్థితి. వైసీపీ ఆవిర్భావం తర్వాత అక్కడ వైసీపీ ఇంతవరకు గెలవలేదు. 2014 నుంచి వరుసగా 2019, 2024లో వైసీపీకి అభ్యర్థులు మారారే తప్ప గెలుపు సాధ్యం కాలేదు. అక్కడ 3 సార్లు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు గెలుస్తూ వస్తున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన ఎన్ఆర్ఐ ఎడం బాలాజీ ఫలితాల తర్వాత కనిపించకపోవడంతో ఇన్ఛార్జ్ గా గాదె మధుసూదన్ రెడ్డికి అవకాశం ఇచ్చింది వైసీపీ. ఆయన తండ్రి గాదె వెంకటరెడ్డికి నియోజకవర్గంలో సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉండడం పార్టీకి ప్లస్ అవుతుందని అంచనా వేసుకుంటున్నారట. అయితే నియోజకవర్గ ఇన్ఛార్జిగా గాదె మధు బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి క్యాడర్ ఆశించిన స్థాయిలో ఆయన పనిచేయడం లేదంటున్నారు. వైసీపీ చేపట్టిన బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని ఆయన అంత సీరియస్ గా తీసుకోలేదని చెబుతున్నారు. ఏదో చెప్పారు చేశాం అన్నట్లుగా పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప ఇంకా టాప్ గేర్ అందుకోలేదంటున్నారు పార్టీ కార్యకర్తలు. చీరాల నియోజకవర్గంలో కూడా ఇంచుమించు వైసీపీ అదే పరిస్థితిలో ఉందట. ఇక్కడ కూడా వైసీపీ ఇంతవరకు బోని చేయలేదు. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచిన కరణం బలరాం ఆ తర్వాత ఫ్యాన్ పార్టీకి మారటంతో ఆయన కుమారుడు కరణం వెంకటేష్ వైసీపీ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. వెంకటేష్ తన గత ఎన్నికల ముందు వరకు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గానే ఉన్నారు. చీరాల వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వెంకటేష్ విజయం సాధ్యమని వైసీపీ శ్రేణులు బోల్డ్ ఆశలు పెట్టుకున్నారు.
అయితే గత ఎన్నికల్లో టీడీపీ హవా, కూటమి హవాలో కరణం వారసుడు పరాజయం పాలయ్యారు. నియోజకవర్గానికి కొత్తగా వచ్చిన ఎంఎం కొండయ్య అక్కడ టీడీపీ అభ్యర్థిగా కరణం కుటుంబానికి చెక్ పెట్టేశారు. దీంతో ఎన్నికల ఫలితాల అనంతరం వైసీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడిగా ఉండాలని ఆ పార్టీ అధిష్టానం కరణం వెంకటేష్ ను కోరినా ఆయన సుముఖత వ్యక్తం చేయలేదంటున్నారు. చీరాల వైసీపీ ఇన్ఛార్జిగా వెంకటేష్ ను నియమించిన పార్టీ పిలుపు ఇచ్చిన కార్యక్రమాలు కూడా ఏదో మమ అనిపిస్తున్నారు తప్ప యాక్టివ్ గా లేరని సొంత పార్టీ నేతలే అంటున్నారు. దీంతో చీరాల నియోజకవర్గంలో కూడా వైసీపీ యాక్టివ్ పాలిటిక్స్ చేయలేకపోతుందని అంటున్నారు. మరోవైపు కరణం కుటుంబం మళ్లీ తమ సొంత నియోజకవర్గం అద్దంకి వైపు చూస్తోందట. వారి రాజకీయాలు అద్దంకి మారబోతున్నాయని ప్రచారం జరుగుతున్నా అవునని కానీ కాదని కానీ ఆయన వైపు నుంచి ఇంతవరకు ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. మొత్తం మీద ఈ 3 నియోజకవర్గాల్లో వైసీపీ పరిస్థితి అంతకంతకు దిగిపోతుందని సొంత పార్టీ క్యాడరే వాపోతోంది. వీటిపై వైసీపీ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందంటున్నారు. మరి వైసీపీ అధ్యక్షుడు జగన్ ఈ 3 చోట్ల పార్టీని రీబూట్ చేస్తారా? తాము అధికారంలోకి వచ్చినప్పుడే దక్కించుకోలేకపోయిన ఆ స్థానాల్లో అది జరిగే పని కాదని వదిలేస్తారో చూడాలి.